మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను 95 నుంచి చేస్తున్నా, అంటే అప్పటికున్న ఇప్పటికున్న దానికి 90 పైసలు మారింది వ్యవస్థ. 90 పైసలు తిరమరైంది. పనులు చేసి అటు ఇటు వీళ్ళకు దగ్గరికి వాళ్ళ దగ్గరికి మంచి చెడ్డకు పోయి గెలిచినాం. ఇప్పుడు మంచి చెడ్డాలు అవసరం లేదు, పైసలు ఉన్న వాళ్ళు రావాలి, టైం మీద రావాలి. నేనేం ఖర్చు పెట్టలేదు కాబట్టి వాళ్ళు ఓట్లు వేసి వాళ్ళ కొరకు సేవ చేసింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టి ఆ ఖర్చులు సంపాదించుకునే కొరకే నిర్వడతా ఉన్నారు. నేను సర్పంచ్ ఒక 1000 రూపాయలతో సర్పంచ్ అయినా. ఎమ్మెల్యే పైసలు మంచంగా చూడలేము. మేము హుజరాబాద్ లో మీటింగ్ కి పోతే మాకు ఒక అరటి పండు ఒక ఛాయ్ మేము ఊళ్ళలో గ్రామ పేరెంట్లో పెడితే ప్రజలందరూ వచ్చేది. మరి ట్రాక్టర్ పెడితే దానికి ఒక అరటి పండు మీటింగ్ 200-300 అత్తలేరు కదా. 200 అప్పుడు ఒక అరటి పండుకు ఇప్పుడు 300. ఎన్టీఆర్ మాటలకే మా కన్న తండ్రి లెక్క భావించుకున్నాను మేము. ఆయన ప్రజలకు చేసిన సేవలు అంతవరకు చేసిన వాళ్ళు ఎవరు మాకు తెలియపోయింది. నేను మామూలుగా గొడ్ల కాసుకుంటా ఉన్నా, ఒక రేడియో పట్టుకొని వార్తలు వింటున్నా. ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ పోతానంటే ఎన్నుపోటు పొడిచిండు నాయన్ల భాస్కర్ రావు అంటే రేడియోని ఎత్తేసిన. కానీ మనకంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా గానీ దండం పెట్టినాం, అంత తమ్ములు బాగున్నారా అని అనేది అంతవరకే మాకు చెప్తాయి. అంటే మీరు పోటీ చేసినప్పుడు పరిస్థితులు ఎట్లా ఉండే? సెల్ ఫోన్లు లేవు, ఇంత ప్రచారం లేదు. సెల్ ఫోన్ లేకుండా ఒక వ్యక్తి దగ్గరికి పోయి ఒక 4 పిలుచుకురాపు అంటే ఆ 4 పిలుచుకొస్తా 40 మందిని పిలుచుకొచ్చినటువంటి పరిస్థితి అప్పుడు. ఇప్పుడు సెల్ ఫోన్ కొడితే కింద పడకుండా వాళ్ళు మీద పడ కనిపిస్తారు. కాలం మారిందా అని, లేకపోతే ఈ లీడర్లు కూడా కొన్ని వాళ్ళకు నేర్పిన అలవాట్ల వల్లనే ఇదంతా ప్రజలు కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్థానిక సంస్థల ఎన్నికలకైతే రంగం సిద్ధమైపోయింది. అంటే సెప్టెంబర్ 30లోగా కూడా ఎన్నికలు నిర్వహించాలని కూడా హైకోర్టు అయితే ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అంటే గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల సందడి మొదలైపోయింది. అంటే దాదాపుగా 20 సంవత్సరాల క్రితము ఎన్నికల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల పరిస్థితులు ఎట్లా ఉన్నాయని కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే పరిస్థితులపై అంటే సర్పంచ్గా ఎంపీపీగా కూడా సేవలు అందించినటువంటి ఒక వ్యక్తి అయితే మనతో ఉన్న కామని వీరేశం అయితే మనతో ఉన్నారు. అంటే తెలుసుకుందాం, అంటే అప్పటి పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులకు తేడా అయిందనేది అయితే తెలుసుకున్నాం. నమస్కారం అండి. అంటే చెప్పండి, పరిస్థితులు మారాయి. మీరు ఇప్పుడు ఎప్పటి నుంచి మీరు సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టారు? అసలు మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? నేను కామని వీరేశం అని, మాది జాగిరిపల్లి. 83 నుంచి నేను ఎన్టీఆర్ అభిమానుని. అట్లనే పార్టీలో పనిచేసుకుంటూ ఒక కార్యకర్తగా ఉండుకుంటూ మా గ్రామంలో గ్రామ పేరెంట్గా 10 ఏళ్ళు పనిచేసుకుంటూ 2001లో నాకు మా గ్రామ ప్రజలందరూ కూడా నా మీద దయ తెలిసి నాకు సర్పంచ్గా ఎన్నుకోబడేది. అప్పుడు వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే అప్పుడు ఉన్నటువంటి 7 ఏళ్ల కరువులో బాయిలు దవ్వుకుంటూ మా ఊరికి ఒక 2 కిలోమీటర్ల దూరాన బాయి దవ్వుకుంటూ వచ్చేసి వాటర్ ట్యాంక్ గాని ఊరుకు అన్ని తీర్లు సౌలతి మురికాలువలు గాని మన బాయిల కాడికి రోడ్లు గాని వేసుకుంటూ వచ్చి 2006లో నేను అదే తెలుగుదేశం పార్టీ నుండి ఎంపీటీసీగా పోటీ చేసి సైదాపూర్కు ఏ ఖర్చు లేకుండా కూడా నన్ను సర్పంచ్ గా గాని ఎంపీటీసీగా గాని సర్పంచ్ గా జాగిరిపల్లె ప్రజలు గెలిపించారు. మళ్ళీ ఎంపీటీసీగా పోతే జాగిరిపల్లె ప్రజలు పెద్ద సంఖ్యగా, సైదాపూర్ కూడా అట్లే సైదాపూర్ కింద ఆమ్లెట్ ఆపు ఒకటి బుత్తల్లపల్లె, ఈ 3 ఊళ్ళు కలిసి కూడా నన్ను రూపాయి ఖర్చు లేకుండా ప్రజలు ఈయన మాట మీద ఉంటాడు మనం చేయాలని కూడా వాళ్ళ మాట మీద నిలబడి నా ఎండదండగా ఉండి నన్ను గెలిపేయడం జరిగింది. కానీ అప్పుడున్న రాజకీయాలకు ఇప్పుడున్న రాజకీయాలకు ఆసుమాను తేడా అనేది నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే అప్పుడు ఉన్నది ఒకళ్ళు అంటే ఒక మాట, ఇప్పుడు చూద్దాము అని ఇప్పుడు అదంతా నేను నోటితో చెప్పాల్సిన పని లేదు, కాసులతో కూడిన పని అనేది నా ఆలోచన. నేనున్నప్పుడు రాజకీయాలకు ఇప్పుడు చాలా తేడా, ఆస్మాన్ తేడా ఉంది. అంటే మీరు ఆస్మాన్ తేడా అంటే చాలా తేడా ఉన్నాయని చెప్తున్నారు. అంటే మీరు పోటీ చేసినప్పుడు పరిస్థితులు ఎట్లా ఉండే? అప్పుడు పోటీ చేసినప్పుడు ఇంత సెల్ ఫోన్లు లేవు, ఇంత ప్రచారం లేదు. అప్పుడు ప్రచార తీరు ఎట్లా ఉండేది? జనాల్లోకి వెళ్తే అంటే ప్రచారం చేసేటప్పుడు ఒక పాంప్లెంట్ పట్టుకపోయి ప్రచారం చేసేటప్పుడు జనాల భావన ఎట్లా ఉండే, మీ భావన ఎట్లా ఉండే అప్పుడు జనాల్లోకి వెళ్తే? అప్పుడు నేను జనాలకు సెల్ ఫోన్ లేకుండా ఒక వ్యక్తి దగ్గరికి పోయి ఒక 4 పిలుచుకురాపు అంటే ఆ 4 పిలుచుకొస్తా 40 మందిని పిలుచుకొచ్చినటువంటి పరిస్థితి అప్పుడు. ఇప్పుడు సెల్ ఫోన్ కొడితే కింద పడకుండా వాళ్ళు మీద పడ కనిపిస్తారు.
ఇప్పుడు అప్పుడున్న పరిస్థితి ఒక నలుగురికి నేను మతలావు చేస్తే వాళ్ళు ఒక 10 మంది 40 మందిని పట్టుకొచ్చి వాళ్ళే అంతా తిరిగి తిప్పల పడి కష్టపడి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎందుకు లేదు అని అంటే వాళ్ళ తప్ప అని కాదు, కాలం మారిందా అని, లేకపోతే ఈ లీడర్లు కూడా కొన్ని వాళ్ళకు నేర్పిన అలవాట్ల వల్లనే ఇదంతా ప్రజలు కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. లీడర్లు ఎప్పుడైతే అబద్ధం ఆడతారో, నేను కూడా లీడర్నే, లీడర్లు ఎప్పుడైతే అబద్ధాలు ఆడతారో ఈ ప్రజలు కూడా ఒక్కదానికి 5 అంతల అబద్ధాలు ఆడటానికి 5 తీర్ల వీళ్ళను ఆట ఆడుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధమైంది. అంటే లీడర్లు ఎందుకు అబద్ధం ఆడవలసి వస్తుంది అంటే అప్పుడు మీరు చేసినప్పుడు జనాలకు ఏం చెప్పేది, ఇప్పుడున్న వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? అప్పుడు మనం ఉన్నదే చెప్పేది, ఇప్పుడు ఉన్నది లేనిది ఇది చెప్తాం అది చెప్తాం అంటే సాధ్యం కానప్పుడు వాళ్ళ తిరమర చెప్పినట్టే కదా. ఇప్పుడు సాధ్యమైతే చెప్పాలి. అప్పుడున్న మా పరిస్థితుల్లో మాకు పైన లీడర్లు ఉండేది, పైన లీడర్ మనకి ఇవి అయితే అంటేనే గవే చెప్పేది. ఇప్పుడు పైన లీడర్ ఎవరు, నేనే లీడర్ అనేది డిసిషన్ తీసుకుంటే పరిస్థితులు తిరమర అవుతాయి. అప్పుడున్న ప్రజలలో చాలా మంచిగా ఉండే వాళ్ళకు, పని చేసిన వాళ్ళకు ఓట్లేసేది. ఇప్పుడున్న వాళ్ళకు ఇవి ఇచ్చిన వాళ్ళకే ఓట్లేసడానికి అవుతున్నారు. అయితే అన్నప్పుడు ఊళ్ళో ఏం పనులు అవుతాయి, ఏం కావు కాదు. రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేసి 95 నుంచి 95లో అంటే ఎట్లా ఉండే అప్పుడు ఎన్నికలలో అంటే ఖర్చుల విషయం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు చాలా మంది లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ కే దాదాపు ఒక్కొక్కరు 20 లక్షల దాకా ఖర్చు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే దాని గురించి ఏం చెప్తారు మీరు? అప్పుడు మాకు ఒక 1000 రూపాయల ఖర్చు వచ్చింది వాళ్ళ పోస్తారకు. నేను సర్పంచ్ ఒక 1000 రూపాయలతో సర్పంచ్ అయినా. అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి పొంతన లేని పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు మేము ఏం ఖర్చు పెట్టలేదు కాబట్టి ఏం సంపాదించుకోకుండా మేము ఎక్కడ కూడా ఇబ్బంది పడలే. మేమేం ఖర్చు పెట్టలేదు కాబట్టి వాళ్ళు ఓట్లు వేసారు, వాళ్ళ కొరకు సేవ చేసినాం. ఇప్పుడున్న వాళ్ళు ఖర్చు పెట్టి ఆ ఖర్చులు సంపాదించుకునే కొరకే నిర్వహిస్తా ఉన్నారు. అవి సంపాదించుకోవాలి కదా, మేము పెట్టలేదు కాబట్టి మాకు ఇబ్బంది లేదు. అంటే 2000 కోట్ల మీరు ఎంత మామూలు 1000 రూపాయలు 1000 రూపాయలు సర్పంచ్ ఉన్నప్పుడు ఏమన్నా తాగి తినబెట్టుడు కానీ అంటే మందు ఇప్పించడు, డబ్బులు ఇచ్చుడు, తర్వాత ఎంపీటీ సార్ అప్పుడు అలా డబ్బులు ఇచ్చడం, మందు ఇప్పించడం ఎట్లా ఉండే? అంటే ఇప్పుడు అయింది కదా, పైసలు ఇచ్చేది లేదు, మందు తాగేలే, వాళ్ళకు కళ్ళు తాగేయలే, స్వచ్ఛంగా ఓట్లేసారు. స్వచ్ఛందంగా ఓట్లేసి మాకు పని చేయని అడిగిరు. పని చేస్తే మళ్ళా కూడా 2సారి కూడా గెలిపించుకున్నారు. పెద్దూరుతోని ఢీకొన్నాము. 2000 ఓట్లు ఆయన ఒక్క ఆయన నిల్చుంటే మేము మాది 1000 ఓట్లు. ఇక్కడికి వెళ్ళి కూడా మేము ఎన్నికైనాము అంటే ఇక్కడ వాళ్ళు బాగా సహకారం చేసారు, అక్కడ వాళ్ళు కూడా మాకు సహకారం చేశారు. అప్పుడు నేను టీడీపీ పార్టీ నుంచి సైకిల్ గుర్తు మీద పోటీ చేసిన. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులకు కానీ ఇప్పుడున్న యువతకు కానీ అంటే మీ దగ్గర నుంచి మీరు ఒక సీనియర్ సర్పంచ్గా ఒక ఎంపీపీగా కూడా చేసిన అనుభవం మీకు ఉంది, రాజకీయ అనుభవం ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు ఉన్నటువంటి యువతకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితులు మనం కొంత చెప్తే వినిపించుకునేటోళ్ళు వినిపించుకుంటే బాగుపడతారు. వినిపించుకోక ఈయన వెనకటి కాలము, అది ఓల్డ్ కాలం, మనకు గోల్డ్ కాలం కావాలనుకుంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలిపెడతాను. మనం అయితే మన దగ్గరికి వస్తే చెప్తాం, ఇట్లయితే ఇట్లా బాగుంటది, అప్పుడు ఉన్న పరిస్థితులు ఇవి అని చెప్తే ఓకే అనేటోళ్లకు వాళ్ళు బాగుపడతారు. ఇవాళ ఉన్నాయని మురుసుకపోతే రేపు పొద్దుగాల అవి ఈ ఎటు దారి తీసేది కూడా తెలియదు. నేను ఖర్చులు పెట్టలే, భూములు అమ్మలే, భూములు కొనలే. అప్పుడు మళ్ళా గవే ఆవులను గొడ్లను మళ్ళా ఇప్పుడు గొడ్లను కూడా మళ్ళా వ్యవసాయం చేస్తున్నా. రాజకీయం చేసినా కూడా మళ్ళీ వ్యవసాయం చేస్తున్నా. ఇది కన్నతల్లి అటువంటిది. దీన్ని అప్పుడు ఇచ్చిపెట్టలేదు, ఇప్పుడు ఇచ్చిపెట్టలేదు. అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు కూడా వచ్చి బయకాడ నీళ్లు కట్టే పనిచేసేది. ఇది చూసుకున్నాకనే అటు పోయేది. ఎందుకంటే ఇది అయితే కడుపులో బుక్క పెట్టాలి కదా. దీన్ని ఇచ్చిపెట్టుకొని పోతే మళ్ళీ అక్కడ కూడా పడవలసి వస్తుంది కదా. ఇది మనకు తోడంత ఇస్తుంది. అక్కడికి పోతే కూడా మనం నిదానంగా పని చేసుకోవచ్చు. అంటే అంత రాజకీయ అనుభవం ఉన్న మీరు అప్పటి రోజుల్లో అంటే ఎట్లా ఇదే లుంగి ఇదే అంగి ఎట్లా ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే చాలా మంది ఖద్దరు చొక్కా, ఖద్దరు ప్యాంటు, బూట్లు ఏం చెప్తారు దాని గురించి? నేను అప్పుడున్న సర్పంచ్ అయినాక కూడా సైదాపూర్ ఖాళీగా పోతే లుంగి మీనే పోయేది. ఆఫీసులకు పోయేటప్పుడు, ఎంఆర్ ఆఫీసుకు పోయేటప్పుడు కానీ, పోలీస్ స్టేషన్ పోయేటప్పుడు కానీ ధోతి కట్టుకొని పోయేది. ఖద్దరు బట్టలు ఎప్పుడు వేయలేదు. సింపుల్ అంగీలు సింపుల్ గానే ధోతి కట్టుకొని పోతాను. నేను సర్పంచ్ ఉన్నదానికంటే, ఎంపీ ఉన్నదానికంటే ఇప్పుడు ఇంకో కొద్దిగా మంచిగా మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితిలో నేను బిడ్డల పెళ్లి చేసుకున్నా, కష్టపడి పిల్లలు చదివించుకున్నా. ఇప్పుడున్న పరిస్థితులలో అంతకంటే కొద్దిగా మంచిగా మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు కొంతమందిని ఉంటారే పిల్లల పట్ల వస్తాను రానేది, ఆ పిల్లల పట్ల అని వాకు నా దాకా రాలే. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక టీడీపీ నుంచి వచ్చినా అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. టీడీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన అని చెప్పి అంటారు. ఇంకా మీకు ఎన్టీఆర్ ఎలా స్ఫూర్తి? ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తారు మీరు?
ఎన్టీఆర్ మాటలకే మా కన్న తండ్రి లెక్క భావించుకున్నాం మేము. ఆయన ప్రజలకు చేసిన సేవలు అంతవరకు చేసిన వాళ్ళు ఎవరు మాకు తెలియపోయేది. ఈ మండలాలు పెట్టి ఈ ప్రజలకు అన్నిటికీ సమస్యలు అందుబాటులోకి తెచ్చి పటువారులను దోపకం చేసుకున్నాడని పటువారులను తీసేసి ఇవన్నీ చేసిన ఆయనే పూర్తిగానే మాకు బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. దాని బాటల్లో మేము నడిచినాం. నేను ఇప్పటికి కూడా అందరికి చెప్తాను, తెలంగాణ అప్పుడు కూడా తెలంగాణ వాదివి ఆంధ్రోని అంటే ఆంధ్రోని నేను ఎప్పుడు అల్లే ఉంటాను. తెలంగాణ నుంచి వచ్చిన చంద్రశేఖరరావు అదే ఇస్తున్నాం, అందుకెళ్ళే ముఖ్యమంత్రి చేసిండు ఆ ఇత్తనమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వచ్చింది కూడా తెలుగుదేశం పూర్తి నుంచే ఆ సబ్జెక్ట్ పట్టుకొని వచ్చింది కూడా ముఖ్యమంత్రి అయింది ఆయన. నేను తెలుగుదేశం అంటే పడిసేస్తాను. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పెడతా కూడా ఏ పార్టీలు పోకుండా మళ్ళీ తెలుగుదేశానికే పోతా, నాకున్న లక్ష్యం. అంటే ఎన్టీఆర్ గారి నుంచి ఏం చెప్తారు? మీకు ఎన్టీఆర్ గారిని ఎప్పుడైనా మీరు కలిసిరా, ఎన్టీఆర్ గారితో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? 83లో ఒకసారి సైదాపూర్ నుంచి వస్తుంటే మా ఊళ్ళో ఆపి దండలేయడం దండం పెట్టడం జరిగింది. ఒకసారి ఆయన హైదరాబాద్ కు పోయి ఒక పెద్దలతో పోయి ఆయన ఇంటికి పోయి అప్పుడు లక్ష్మీపార్వతి ఆయన ఉన్నప్పుడు కలిసి దండ వేయడం జరిగింది. కానీ మనకంటే పెద్ద వాళ్ళు వచ్చినా గానీ దండం పెట్టినాం, అంత తమ్ములు బాగున్నారా అని అనేది అంతవరకే మాకు తృప్తి అయ్యేది. సంబరం. ఇప్పుడు మనం పోయి ఆయన కలిసిడమే ముఖ్యం, అప్పుడు గొప్ప అది. అంతవరకే మనము ఆయనతోని అనుబంధం పెంచుకున్నాం. అనుబంధం కడపలోకి వెళ్ళిపోలే. ఇప్పుడు కూడా ప్రసూతి వాళ్ళంటేనే సంబరపడతాను నేను. ప్రసూతి వాళ్ళంటేనే సంబరం అనిపిస్తుంది. నేను మధ్యలో కూడా టీఆర్ఎస్ లో కూడా అందులో కూడా అంటే కూడా నేను ఒక పార్టీలో ఉన్నా, ఆ పార్టీలో కట్టపడలు వాళ్ళకే సుఖపడని కానీ నేను ఒక పార్టీలోకి వెళ్ళి ఇంకో పార్టీలోకి వస్తే మొన్న వచ్చినోడు కూడా అంటాడు, నిన్న వచ్చిన కూడా అంటాడు, వెనక బెంచ్ అంటారు. నాకు ఆ పార్టీతోనే అది పురాగా పోతుంది కదా, అందరూ పోయినా కానీ నష్టం ఏం లేదు కదా. మళ్ళా పోతే నాకు దారి ఉంది బాయికాడికి, బాయికాడ మళ్ళీ నా పని నేను చేసుకుంటాను అంతే తప్ప ఇలా అవకాశవాది నా వల్ల కాదని చెప్పేసిన. ఇన్ని చెప్పారు ఎన్టీఆర్ గురించి. మీకు ఎన్టీఆర్ అంటే అసలు ఎందుకు అంత అభిమానం, ఎందుకు అంత ఇష్టం, ఎందుకు మీకు ఎన్టీఆర్ అంటే? ఎన్టీఆర్ అంటే ఇష్టం ఎందుకంటే ఇప్పుడు అది వరకు ఉన్నటువంటి పార్టీ ఒక 40-30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించితే దాన్ని అన్నిటినీ కూడా ఈయన తుంగల దొక్కేసి ఈయన సినిమాలు బురిది పూసుకున్నాడు. ఎందుకంటే మామూలుగా బ్రహ్మాండంగా పనిచేసిండు కాబట్టి ఆయన అంటే మాకు అభిమానం. ఆయన అంటే ఆయనతోనే నాకు ఓటక్క వచ్చి అందులో చేరిన కానీ ఆయన మీద బాగా ప్రేమ పెంచుకున్నాను. నేను మామూలుగా గొడ్ల కాసుకుంటా ఉన్నా, ఒక రేడియో పట్టుకొని వార్తలు వింటున్నా. ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ పోతానంటే ఎన్నుపోటు పొడిచిండు నాయన్ల భాస్కర్ రావు అంటే రేడియోని ఎత్తేసిన. అప్పటి కాలంలో రేడియోని ఎత్తేసిన. ఎందుకు ఎత్తేసింది అంటే ఆయన అంటే అంత ప్రేమ కాబట్టి. ఆ ప్రేమ ఎందుకు వచ్చిందంటే కడుపులోకి వెళ్ళి పుట్టుకొచ్చిన ప్రేమ, మీద ఉన్న ప్రేమ కాదు. ఆయన అంటే బ్రహ్మాండంగా అన్ని మార్పులు అప్పుడు ఉన్న పటవార్లను అప్పుడున్న దోపిడీదారులను అందరినీ మాయ చేసి అన్నిటినీ కూడా ఒక కట్టు మీదకి తెచ్చిన వ్యక్తి కనుక అరే ఈయనైతే దేశాన్ని బాగా చేస్తున్నాడు, అది మన ప్రేమ అనిపించింది. అదే నాకు ఆయన మీద అంత ప్రేమ. ఓకే, అంటే ఇక మొత్తం మీరు చేసినటువంటి సేవలు ఎట్లా అంటే మీరు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మీ గ్రామంలో ప్రధానంగా ఏం సమస్యలు ఉండే? ఇప్పుడు మా గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటంటే నీటి కొరత ఉండే. నీటి కొరత అనేది ఎట్లా తీరాలంటే అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆ తర్వాత పెద్దిరెడ్డి కూడా చాలా మంచి వ్యక్తి. మాకు బాగా ఏ పనులు అడుగుతా కూడా ఆ పనులు చేసుకోపోరా తమ్ములు అనేది వాళ్ళ ద్వారానే మనం ఆ పనిని పూర్తి చేసాము. ఊరికి ఏ పనుసు ఎంత పట్టుకురావాలంటే అంత పట్టుకొచ్చేది. మనం ఏది కావాలంటే అది ఇచ్చుకుంటా ఉంటే అప్పుడు మనం అందరికి కూడా వచ్చిన ఫండ్స్ లో తీసుకునేదా మరి మీరు ఏమన్నా అలా కమిషన్ లో తీసుకుంటూ ఇప్పటి లెక్క? అప్పుడు ఉన్నటువంటి ఆడిటులు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు సిస్టమేటిక్ గా ఉండే. అప్పుడు చంద్రబాబు నాయుడు అనేది మనోళ్ళు గాని ఎవరన్నా గాని తప్పు చేసిన పొక్కలు వేయాలనేది. ఇప్పటి వాళ్ళే అందరికీ కింద నుంచి మీది స్థాయి దాకా కమిషన్లు లేవు అప్పుడున్న పరిస్థితులు. అప్పుడున్న మాకున్నటువంటి మా ముఖ్యమంత్రి తప్పులు చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టనంటే మేము అదే పద్ధతిలో పేరు తెచ్చుకోవాలి, చెడు పేరు తెచ్చుకోవద్దు అనే పద్ధతిలో ఏ కమిషన్ లేకుండా ఊరికి పని చేసుకుంటా. మనం ఏం ఖర్చు పెట్టలేదు కాబట్టి మనం ఏం తీసుకొని సంపాదించుకోవాలి అనుకోలేము. మనం ఖర్చు పెట్టలేదు కాబట్టి ప్రజలకు పనిచేసి పెడితే వాళ్ళు కూడా ఆ పేరు ఉండి మళ్ళీ 2 సార్లు కూడా గెలిపేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మీరు ఒక 1000 రూపాయలతో సర్పంచ్ అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితులలో అంటే ఒక గ్రామంలోనే 10 లక్షలకు మించి ఖర్చు పెడతారు.
దాని గురించి ఏం చెప్తారు లాస్ట్ గా? ఇప్పుడు ఒక గ్రామంలో 10 లక్షలు అంటే అది 1000 ఓట్లు 1100 ఓట్లు ఉన్నాయి, 10 లక్షల నుంచి 12 లక్షలు అవుతాయి. ఇంకా 2000 ఓట్లు 1600 ఓట్లు ఉన్న 20 లక్షలు 20 లక్షలు అవుతాయి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఒకళ్ళు పోటండి. ఇప్పుడు బాగా భూస్వాములు ఉన్నోళ్ళు పెట్టే వరకు లేనోడు తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు లేనోళ్ళు గెలవాల్సి వచ్చింది. అప్పుడు లేనోళ్ళని గెలిచినాం, పనులు చేసి అటు ఇటు వీళ్ళకు దగ్గరికి వాళ్ళ దగ్గరికి మంచి చెడ్డకు పోయి గెలిచినాం. ఇప్పుడు మంచి చెడ్డలు అవసరం లేదు, పైసలు ఉన్నోళ్ళు రావాలి, టైం మీద రావాలి, టైం మీద వచ్చి పోటీ చేయాలి. పైసలు ఉంటే వాళ్ళు పైసలు ఇస్తాను కాబట్టి మనం ఎందుకు అర్థం. నేను ఎన్నడూ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లకు పైసలు చూడలేదు. మొన్నటి ఎలక్షన్లకు కూడా బ్రహ్మాండంగా అన్ని పార్టీలు పంచినాయి, అన్ని పార్టీలు ఎమ్మెల్యే పైసలు మంచంగా చూడలేము. మేము హుజరాబాద్ లో మీటింగ్ పోతే మాకు ఒక అరటి పండు ఒక ఛాయ మేము ఊళ్ళలో గ్రామ పేరెంట్లో పెడితే ప్రజలందరూ వచ్చేది. ఎమ్మడి ట్రాక్టర్ పెడితే దానికి ఒక అరటి పండు మీటింగ్ 200-300 200. అప్పుడు ఒక అరటి పండుకు ఇప్పుడు 300. అరటి పండు విలువ 300. లాస్ట్ గా ఏం చెప్తారు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల మీద? ఇప్పుడు ఎంత ఎక్కువ పెట్టిన వాళ్ళు అంతా గెలుచడానికి ఉన్నది. మంచి చెడ్డ వెనక దేవుడేరు. ఊళ్ళో పని చేస్తారా మంచి చెడ్డ అనేది కొద్దిగా నీతి తగ్గిపోయింది. మంచి చెడ్డ ఎప్పుడైనా నీతిగా పెట్టేళ్ళకి పని చేస్తుంది కానీ ఇప్పుడున్న ఉరుకులాటకు పని చేయదు. మాకున్న జనరేషన్ కు ఇప్పుడున్న జనరేషన్ కి చాలా తేడా. నేను 95 నుంచి చేస్తున్నా అంటే ఇప్పుడు ఎంత 2025 అంటే అప్పటికున్న ఇప్పటికున్న దానికి 90 పైసలు మారింది వ్యవస్థ. 90 పైసలు తిరమరైంది. 90 పైసలు అప్పుడు ఏం ఖర్చు పెట్టకుంటుంటే ఇప్పుడు 90 పైసలు ఎక్కువ వృధా పెట్టవలసి వస్తుంది. అంటే అప్పటికున్న ఇప్పటికున్న ఎందుకు మారింది అనేది ఆ కాలమే నిర్ణయిస్తుంది. మనము చక్కగా ఉంటే అందరినీ చక్కగా పెట్టచ్చు. గాడి తప్పించేది బాపద్దే ఈ ఓలబట్టకోలు పోటీ చేసే లీడర్లే. సో అంటే చూశారు కదా, అద్భుతమైనటువంటి విషయాలను అయితే మనకు వీరేశం గారు అయితే తెలియజేయడం. అంటే అప్పటి కాలంలో ఆయన సర్పంచ్గా పోటీ చేసినప్పుడు కేవలం 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే కూడా అప్పుడు ఎక్కువ మస్తు. ఆ 1000 రూపాయలు కూడా చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు 10 లక్షలు కూడా 10 లక్షలు పెట్టినా కూడా ఆ అభ్యర్థులు గ్రామాల్లో గెలవలేని పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను ఎన్నికలపై అని ఆయనకున్నటువంటి అనుభవాలను కూడా మనతో అయితే పంచుకోవడం జరిగింది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.